హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో తివదుంపలతో పూర్ణం బూరెలు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్ పొటాటోతో ఆరోగ్యానికి మంచిదే అయినా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇలా బూరెలు చేయండి, చాలా ఇష్టంగా తింటారు. బూరెలనే కాదు, వీటితో గులాబ్ జామ్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలో మన ఛానల్లో అయితే ఉంది. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. అన్ని పూర్ణం బూరెల కన్నా ఇవి 100% చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి టీ గ్లాస్తో మినపప్పును తీసుకోండి. అదే గ్లాస్తో రేషన్ బియ్యాన్ని కూడా 2 గ్లాసులు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసి 5 లేదా 6 సార్లు అయినా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే రేషన్ బియ్యం కదా. నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు వేసుకొని 3 లేదా 4 గంటల వరకు పెట్టుకోవాలి. తర్వాత తివదుంపల్ని నీట్గా కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసి ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కుక్కర్ని పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకొని ఒక విజిల్ సరిపోతుంది. హైలో పెట్టుకుంటే 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు నానిన తర్వాత ఒకసారి బాగా కడిగి గ్రైండ్లో వేసుకున్నా పర్వాలేదు, మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు. కొంచెమే కాబట్టి మిక్సీ జార్లోనే మొత్తం వేసుకొని కొద్దిగా మాత్రమే నీళ్ళైతే వేసుకొని మెత్తగా గట్టిగా మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1/2 కేజీ బెల్లాన్ని అయితే తీసుకొని మెత్తగా అయితే తురుముకోవాలి. 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. తోపులోకి అలాగే పూర్ణంలోకి కూడా అంత బెల్లం ఎక్కువగా ఏం పడదు, ఎందుకంటే తివదుంపుల్లో కూడా ఎక్కువ స్వీట్ అనేది ఉంటుంది. అలాగే మనం క్యారెట్ కూడా వేస్తాం కాబట్టి 1/2 కేజీ బెల్లమే సరిపోతుంది. బెల్లం మొత్తాన్ని ఇలా అయితే తురుముకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న మినప రుబ్బులోకి అయితే సగం అయితే వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. స్పూన్తో అవ్వకపోతే చేతితోటైనా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. బెల్లం వేసాక రుబ్బు పలచనైతే వరిపిండి కానీ లేదా మైదా పిండి కానీ లేదా కార్న్ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు రుబ్బునైతే పక్కన పెట్టుకొని కుక్కర్ విజిల్ అయితే తీసుకొని ఉడికిన తివదుంపల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చెక్క అయితే తీసుకోవాలి. ఈ తివదుంపల్ని చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి తివదుంపలు ఉడకబెట్టేస్తే అస్సలు తినరు. అందుకే దీంతోటే వెరైటీగా ఏదైనా చేసి పెడుతూ ఉంటాను. గులాబ్ జామ్స్ కానీ ఇలా బూరెలు కానీ, బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే గులాబ్ జామ్స్ కూడా అసలు దీంతోనే చేసామని తెలియదు, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది కాబట్టి. చెక్కు తీసిన దుంపలన్నీ స్పూన్తో అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయితే పక్కన పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మిగిలిన బెల్లాన్ని కూడా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత 1 స్పూను యాలకుల పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 కానీ 3 కానీ క్యారెట్ని అయితే శుభ్రంగా కడిగి చెక్క అయితే తీసుకొని బాగా తురుముకొని వేసుకోవాలి. పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది క్యారెట్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎక్కువ ఫోన్లోనే గడుపుతూ ఉంటారు. కళ్ళకి చాలా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి కూరల్లోని క్యారెట్ అనేది వేసుకోండి. డైరెక్ట్గా కాకుండా ఇలా తురుముకొని వేసుకుంటే వేసినట్టే తెలీదు, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలు అవి తీసి ఏరీసి పక్కన పెట్టడానికి కూడా అవ్వదు తురుము వేయడం వల్ల. క్యారెట్ తురుముని వేసుకొని 1 నిమిషం పాటు వేగించుకొని తర్వాత 1/4 కప్పు ఎండు కొబ్బరిని వేసుకోవాలి, లేదా పచ్చి కొబ్బరిని ఉన్నా వేసుకోవచ్చు. కొబ్బరి వేసాక ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న తివదుంపల ముద్దనైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటతో కలపడానికి అవ్వకపోయినా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత చేతితో మెత్తగా అన్నీ కలిసేలాగా మెదుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా బాగా కలిపిన తర్వాత పైన కూడా కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమం తీసుకొని రౌండ్గా చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. తివదుంపలు మొత్తాన్ని ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే చుట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. క్యాటరింగ్ స్టైల్లో పెద్ద బూరెలు రావాలంటే పూర్ణం చుట్టుకున్నప్పుడే కొంచెం పెద్ద సైజు చుట్టుకొని రుబ్బులో అయితే ఇడ్లీ నూక వేసుకుంటే అచ్చం క్యాటరింగ్ బూరెల్లాగే పెద్ద సైజు వస్తాయి, అలాగే కరకరలాడుతూ కూడా వస్తాయి. కొద్దిగా ఇడ్లీ నూకనైతే కడిగి వేసుకోవాలి.
ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా రుబ్బునైతే బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చుట్టుకున్న పూర్ణాన్ని రుబ్బులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత బూరెలు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దిగా బూరెలు వండడం రాని వాళ్ళు పచ్చెనగపప్పు బూరెలు అయితే కొంచెం కష్టం, ఎందుకంటే అది చిమ్ముతుంది కాబట్టి ఆయిల్ అంతా పాడైపోద్ది పప్పు అంతా బయటకు రావడం వల్ల. ఇది నూక బూరెలు కానీ, ఈ తివ్వదుంపులతో బూరెలు కానీ, ఆయి బూరెలు కానీ, ప్రసాదంతో చేసిన బూరెలు అయినా చాలా బాగా వస్తాయి. ఎవరైనా ఈజీగా వండివచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి ప్రిపేర్ చేసుకోవచ్చు. బూరెలైనా, గులాబ్ జామ్స్ అయినా, కాజాలైనా ఏవైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి వేగించకూడదు. మీడియం ఫ్లేమ్లోనే స్లోగా అయితే వేగించుకోవాలి. ఈ బూరెలకి కూడా మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే తివ్వదుంపులు బూరెలు అయితే రెడీ అయిపోతుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.